నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్కారం, మీకు అందరికీ కూడా నమస్కారం. శ్రీనివాస్ గారు, నిన్న అమరావతి పునఃప్రారంభ సభ ఓవరాల్గా మీకు అనిపించింది ఏంటి? సక్సెస్ఫుల్గా సభ నిర్వహించినట్టేనా? అసలు ఆంధ్రప్రదేశ్లో నిన్న కొన్ని చూస్తూ ఉంటేనండి, ప్రజలు ఎంత ఆనందహేళలో ఉన్నారో అర్థం కావట్లేదట. మొత్తం పుల్లారెడ్డి సీట్లన్నీ ఖాళీ అయిపోయినాయి. తమిళనాడు శివకాశికి ఆర్డర్స్ ముందస్తుగానే ట్రక్కులు రేకు రోడ్లు మొత్తం అంతా క్రాకర్స్ ఏమంటారు మతాబులు చిచ్చుబుడ్లతో ఆనందహేళ నడుస్తూ ఉంది. అసలు ప్రజలు పట్టరాని మోడీ గారి యొక్క స్పీచ్తో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాన్ని ప్రజలు పట్టరాని ఆనందంతో గుండెలు పగిలేలా ఉందని కార్డియాలజిస్టులు అందరూ డిమాండ్ పెరిగిపోయిందండి. ప్రతి ఒక్కళ్ళు కార్డియాలజిస్టులు పిలుస్తున్నారంట. మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఇంత అద్భుతమైన వరాలు ఇచ్చిన తర్వాత వరాలకు కూడా అంటలేదండి, తుఫాను జల్లు కాదు, వరాలు తుఫాను ఇచ్చిన తర్వాత ఆ పట్టలేని ఆనందంతో, అసలు ఎక్కడ లేని ఆనందంతో అద్భుతంగా అసలు గుండె పగిలేదట్టు ఉండిపోయారండి జనాలని ఒక వార్త. మీ ఆనందం మీ కళ్ళలో నాకు ఎందుకు కనిపించట్లేదు మరి? అంటే నా కళ్ళలోని కాదండి, ఎండల్లో ప్రజలను 6,600 మనం మాట్లాడుకున్నాం కదా, 6,600 బస్సులు మిట్ట మధ్యాహ్నం ఎక్కడి నుంచి తోలుకొచ్చారు. సాయంత్రం సభైనా మోడీ గారు చేసింది ఏంటంటే, ప్రజలు మాడే నెత్తి మీద ఆమ్లెట్ వేశారు, పవన్ కళ్యాణ్ గారు చాక్లెట్ ఇచ్చారు, చంద్రబాబు గారు బిస్కెట్ ఇచ్చి పోయారు. బిస్కెట్ అంటే, నేను ముఖ్యమంత్రి ఉండగా నీ దగ్గర నుంచి కొంచెం తెలుసుకున్నాను అని బిస్కెట్ వేశారు. ఈయన ఢామని కింద పడిపోయారు. మళ్ళీ మంచినీళ్ళు ఇచ్చి చంద్రబాబు గారిని మోహన్ గొట్లు వేపేసినట్టు చూశారు. ఎంత ఆనందపడిపోయారు, తల మునకలు అయిపోయి అసలు ఎంత ఉన్నారు. ఆ కాపులెట్టో చాప్లెట్ ఏదో ఇచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్తాను దొంగ నమస్కారాలు పెడతాను వెళ్ళిపోయారు. ప్రజల నెత్తి మీద మాడుతున్న నెత్తి మీద ఆమ్లెట్ వేసినట్టు గుడ్డు కొట్టి వేసేసి పొమ్మన్నారు. ఏమి ఇచ్చారండి ఆంధ్రప్రదేశ్కి? ఇంతకుముందు బూడిదను మురికి నీళ్ళు ఇచ్చారు. మట్టిను 2 పిడతలు పట్టుకొచ్చారు. ప్రజల నెత్తి మీద ఆ మట్టి కళ్ళలో మట్టి కొట్టారు. మురికి నీళ్ళేమో తాగమంటే ప్రజల పరిస్థితి విషయంగా తయారయ్యేది. దేనికంటే ఆనందం నాకు అర్థం కాదు. ఎందుకండి గొర్రెల్లా చప్పట్లు కొడతారు కొంతమంది, అందరిని అంటలేదు, కొంతమంది అడుగుతున్నాను, మిగతా పాపం తెలియ కొట్టుంటారు. ఎందుకండి అసలు దీంట్లో జరిగింది ఏంటి? నువ్వు నాకు డబ్బా కొట్టు, నేను నీకు డబ్బా కొడతాను, పరస్పరం ఇద్దరం డబ్బా కొట్టుకున్నాం. ఇది తప్ప ఏం జరిగిందండి నాకు అర్థం కాదు. దాంట్లో 10 సంవత్సరాల క్రితం స్పీచ్కి ఇప్పుడు తేడా ఏమొచ్చింది అసలు? అబ్సల్యూట్లీ ఎందుకన్నా నాకు అర్థం కావట్లేదు. కొంతమంది ఇప్పుడు బయలుదేరారు, వీళ్ళు అంటున్నారు, ఏమండి ఇంతకుముందు మీ అందరి వల్ల కొన్ని మా వాళ్ళలో లేదా ఇంకో ప్రతిపక్ష పార్టీ వాళ్ళ వల్ల చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నారు, అందువల్ల అన్యాయం అయిపోయారు. ఆయన రాష్ట్రం గురించి మాట్లాడదాం, ఇది ఒక పార్టీ గురించి అన్యాయం అయిపోయారు, ఇప్పుడు ఏదో వచ్చేది వస్తుంది కదా. నేను ఇదే వాదన తీసుకెళ్తా ఉన్నారు అందరూ. ఏదో వచ్చిన వాళ్ళు కూడా కాదంటారా? తమిళనాడు వాళ్ళు ఇలా కాళ్ళు మొక్కకుండా, కాళ్ళు పాదపుచ్చేసి తీర్థాలు సేవించకుండా లేదా ఇంకోటి చేయకుండా ధైర్యంగా ఐక్యంగా ఉండి సాధించుకుంటున్నారు. అదే అండి మొక్కలు మేము చూసారు ఇలాగా. మరి అది కళ్ళ ముందు కనపడతా ఉంటే ఇది చాకచక్యం అంటారు ఏంటి నాకు అర్థం కాదు. పోనే విత్ డ్యూ రెస్పెక్ట్స్ దెమ్ చాకచక్యం అనుకుందాం. మన 25 మంది ఎంపీల మీద లేకపోతే 21 మంది ఎంపీల మీద ఆధారపడి కేంద్రంలో దాదాపుగా 19-20 వరకు పక్కన పెట్టండి, కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కదా. ఇంతకుముందు 303 ఉన్నప్పుడు లెక్క చేయలేదు అనుకున్నాం, 2019 ఉన్నప్పుడు లెక్క చేయలేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని. అందుముందు 272, 74, 73 ఉన్నప్పుడు లెక్క చేయలేదు, అప్పుడు కూడా లెక్క చేయలేదు అనుకున్నాం. ఇప్పుడు మైనార్టీలో ఉంది కదండి. ఇప్పుడు కనీసం మనం ఏమన్నా హామీలు అమలు చేయంటే దాని గురించి మాట్లాడారా? ఇవాళ మొన్న పెద్ద మనిషితో ప్రభుత్వంలో ఉన్న వారితో ఒకరితో నేను మాట్లాడినప్పుడు, బాసు ఏదో ఒకటి ప్రకటిస్తారు అంటున్నారు, మన పాత ఇచ్చిన 15,000 కోట్లు అది గ్రాంటే మొదటిసారి చెప్పినట్టే, మిగతా 15,000 కోట్లు ఏదైనా చేద్దాం, అది కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇలా ప్రారంభిస్తున్నాం, ఇన్ని వేల కోట్లతో కనీసం దానివల్ల ఉపయోగం ఉంటుంది, అది మాత్రం ఏదో ఒకటి ఆయన ఫేస్ సేవింగ్ కోసమైనా ఈ విధంగా మాట్లాడతారేమోనని అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేశారు. వాళ్ళు ఏం జరిగిందండి? ఏం మాట్లాడారండి? ఎన్టీ రామారావు గారు ఆశయాలు అంటారు. ఎన్టీ రామారావు గారు ఆశయాలు కేంద్రం మిథ్య అన్నారు. ఆయన అందులో ఆత్మగౌరవం కోసం ఆత్మగౌరవాన్ని వాళ్ళ నడి బజార్లో, ఢిల్లీ బజార్లో తాకట్టు పెట్టిన సంఘటనలు మర్చిపోయి ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నారు? వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి, ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చింది కేవలం హోదా విభజన హామీల కోసమా? అది వస్తే
ఎందుకని సోనియా గాంధీ గారు ఇంటి ముందు వెయిట్ చేసి వెళ్ళి కలిసి వచ్చారు? రిపోర్ట్లు ఎవరు దిక్కుమాల రిపోర్ట్లు ఎవరు ఇచ్చారని చెప్పి వెళ్ళి మోడీ గారు ఓడిపోతారని కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల అలయన్స్ పెట్టుకుని అందరూ చెప్పారా? అసలు నాకు అర్థం కావట్లేదండి. ఒకరిని పొగట్టం కోసం ఆ చాకచక్యం ఏంది? నేనేం ఇప్పుడు గల్లా పట్టుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని మేము వెళ్ళి మోడీ గారు భార్యను తిట్టమన్నావా? కుటుంబ సంబంధాల గురించి మాట్లాడమన్నానా? కాదు కదా. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఎవ్రీబడి, మీరు హక్కుల కోసం మాట్లాడండి. కేంద్రంలో పదవుల్లో ఉంటానే బాగా మోడీ గారిని పార్లమెంట్లోని మంత్రులు నిలదీస్తే అయిపోయింది కదా. రాజీనామాలు చేయమని నేను చెప్పనండి. ఎంపీలను కూడా రాజీనామాలు చేయమని చెప్పను. ఖచ్చితంగా వ్యతిరేకం అలాంటి వాళ్ళు. ఆ రోజు ఉన్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా జీవిత కథ రాసినప్పుడు నేనేం చెప్పానో వారు చెప్తారు. నేను చెప్పడం మాట్లాడటం బాగుండదు. మీ ఇద్దరం ఆ రోజు ఏం మాట్లాడుకున్నాము. కానీ ఇదేంటండి పద్ధతి ఏంటండి? కాదు సార్, ఇప్పుడు అందరిలోనే ఉన్న ఒక డౌట్ ఏంటి అని అంటే, ప్రస్తుతానికి కూటమిలో భాగంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఇది, అందులో బీజేపీ కూడా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటికీ కూడా కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి ఇంకా వీళ్ళకి అడిగే అర్హత ఉంటుంది. రైట్ రాయల్గా మనం అడిగే అర్హత కాదు. విభజన చట్టంలో పెట్టిన కండిషనల్ బైఫర్కేషన్లో అది హక్కు మనకి. అరగదు, మన హక్కును మనం కోరుకుంటున్నాం. అంటే ఆ హక్కు గురించి నేను ఇంకొక టాపిక్ గా మాట్లాడతాను. ఇక్కడైతే ఇప్పుడు అన్ని వేల మందిని తరలించారు, లక్షల మందిని తరలించారని మొత్తం మిట్ట మధ్యాహ్నాలు అన్ని పక్కన పెట్టి ఎక్కడెక్కడి నుంచో ప్రత్యేక వైద్య శిబిరాలు అలర్ట్ చేశారు. వాళ్ళని బాగా చూడాలి, ఆరెంజ్లు ఇచ్చారు, తర్వాత ఓఆర్ఎస్లు అన్ని పెట్టుకున్నారు. ప్రజలను బాగా చూడాలి, అంతవరకు సపోర్ట్ చేస్తున్నాం. మిట్ట మధ్యాహ్నం ఓ పక్కన వాతావరణ శాఖ బయట తిరగొద్దాయా బాబు మధ్యాహ్నం అంటే. మిట్ట మధ్యాహ్నం బస్సులు ఏసీ బస్సులు అండి, స్కూల్ బస్సులు, పిచ్చి బస్సులు కొన్ని అన్నీ వేసుకుని తీసుకొచ్చి తరలించారు. దేనికోసం అండి? ఈయన దివ్యమంగళ స్వరూపాన్ని చూపించడానికా, లేకపోతే వీళ్ళు వాళ్ళు నవ్వుకుని మన డబ్బా కొట్టుకొని మీ డబ్బా కొట్టుకు చెప్పాను కదా, పరస్పర డబ్బా కొట్టుకుని దీన్ని చూడటానికా? ఇప్పుడు ప్రజలు వచ్చింది ఏదో తమకు తమ రాష్ట్రానికి ఏదో మేలు చేకూరే 4 మాటలు మాట్లాడతారేమో అని. మాటలు కాదు, చేస్తారనే. లాస్ట్ టైం ఇలా మోసం చేశారు 10 ఏళ్ల క్రితం. ఇంత నమ్మద్రోహం నయవంచన చేసిన తర్వాత ఇప్పుడన్నా కనీసం అమరావతి కన్నా. మరి స్టేజ్ మీద అధిరోహించిన మన రాజకీయ నాయకులు, అంటే అలయన్స్ లో భాగంగా ఉన్న పార్టీలు కనీసం ఎందుకు అడిగే సాహసం కూడా చేయలేకపోయారు? చికెన్ గున్యా, డెంగ్యూ కొన్ని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అవి వచ్చిన వాళ్ళు ఎలా వణిగిపోతున్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదండి. అసలు రాష్ట్ర హక్కుల కోసం నేను ఒకటి చెప్తా ఉన్నాను. ఇవాళ నిజంగా అమరావతికి మీరు మాట్లాడితే ఆ మోడీ గారు మాట్లాడిన వీడియో వేయండి ఒకసారి. ఈ అమరావతి రాజధాని అనేది అవినీతి కోసం చేస్తున్నారు, దిక్కుమాల రాజధాని అన్నట్టు ఆయన మాట్లాడిన వీడియోలు వేయండి ఒకసారి. మీరు వేయండి, 1 నిమిషం అన్న ఒకసారి మాట్లాడింది. నేను వాయిస్ నా పిక్చర్ లేకపోయినా ఒకసారి ఆ వీడియో వేయండి. ఏమన్నారు మోడీ గారు ఒకసారి ఏనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని తిట్టేయండి, పక్కన అందరూ తెలుసు. మోడీ గారు ఏమన్నారు అది వేయండి. ఒకటి. పాయింట్ నెంబర్ 2, నేను అడుగుతాను, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్య చేపట్టారు. నో డౌట్ ఇన్ దట్ యాజ్ ఫర్ అమరావతి ఈజ్ కన్సర్న్. ఎందుకంటే ఆ రోజు ఒప్పుకుంది ఆయనే, అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దానంది ఆయనే. ఏది తాను మోడీ గారు ఆ రోజు ఒక్క ఫోన్ కాల్ చేసి, మిస్టర్ జగన్ ప్లీజ్ స్టాప్ దిస్, వై దిస్, ఒక్క ఫోన్ కాల్ 6 నిమిషం చేస్తే ఆయన ఆపేసిండు. 100% కక్షాదింపు. దాన్ని బ్రహ్మాండంగా 40 రోజులు కట్టకపోవచ్చు, కానీ కక్షాదింపు చర్యలు ఆపేవారు. 3 రాజధానులు ఉండేది కాదు. అంటే నమ్మకద్రోహం నైవంచం చేసిన ఆయన అక్కడికి వచ్చి ఈ విధంగా మాట్లాడుతుంటే నాకు అర్థం కాదండి. ఇది ఈ నోర్లా తాడి మట్టలాండి అనే ప్రశ్న మా గోదావరి జిల్లాలో ఇలా అంటారు. అసలు ఏంటండి అలా మాట్లాడుతున్నారని. ఏందండి ఒకళ్ళొకళ్ళు అసలు విచిత్రంగా ఉందండి. ఇంకొక ఆయన గవర్నీలు కళ్యాణ్ బాబు గారు మాట్లాడితే ఆయన చాక్లెట్ వచ్చినందుకు, కాపులెట్ ఏదో వచ్చినందుకు ఆయన హ్యాపీగా ఉండొచ్చు, అది వేరే సంగతి. నేను మాట్లాడిన మాట కాదు ప్రతి విషయం. ఎందుకంటే నేను ఈ మధ్యన దిక్కుమాలిన బ్యాచ్ సంతోటి బయలుదేరారండి. ఈ సంతక సంస్కారం, ఇప్పుడు కామెంట్ చేసే సంతక సంస్కారం వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అనమాట. వీళ్ళు అదే వాళ్ళ బూత్లేం కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడి చెప్తాను. ఎంపీలారా కారణం రాసుకుని వేయండి, అది కూడా వేయండి ఒకసారి. ఎంపీలారా కారణం రాసుకోండి, సిగ్గు శరం లేదని కొంతమంది అన్నారు కదా, పాచిపోయి లడ్డూలు అన్నారు, అందుకే జాకెట్ ఇచ్చారు. ఇప్పుడు ఇక పాచిపోద్దని. అలా కాదండి, భావితరాలు దెబ్బతినిపోతే అసలు హోదా రాకపోతే, విభజన హామీలు రాకపోతే ఆమరణ దీక్ష చేస్తా అన్నారు కదా ఆయన. అసలు రాయలసీమ ఉత్తరాంధ్రకి ₹1 అంటే ₹1 50,000 కోట్లు ఇవాళ విలువలతో ఇవ్వాల్సి ఉంది. ఒక ప్యాకేజ్ తర్వాత ₹1 ఇవ్వలేదే. అది దేని గురించి మాట్లాడారండి? చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడారు, స్టేజ్ మీద మాట్లాడారు. ఆశ్వాసన వచ్చిందా? కనీసం వచ్చిందా? పోలవరం గురించి నిజంగా దేనికంటే చెప్పట్లు నాకు అర్థం కాదు. 150 అడుగులు ఎత్తున నీళ్లు నిలబెట్టే విధంగా 3 ఏళ్లలో పునరావాసాన్ని
పూర్తి చేసి 960 మెగావాట్లు వచ్చేంత వరకు నేను నా గుజరాత్ వెళ్ళడానికి ప్రమాణం చేశారు ఆయన. నేను అడుగుతున్నాను, అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు బడ్జెట్ అప్పుడు ప్రకటన చేసి అది ఖాయమేనని సుస్పష్టంగా రాష్ట్ర అధ్యక్షులు ఎంపీలు బయటకు వచ్చి చెప్పి వచ్చే 4 సంవత్సరాలు అంటే 60,000 కోట్లు. నిజంగా ఇది ముందే ఇచ్చుంటే అయిపోయి ఉండేది కదండి. ఈ పాటికి అమరావతి 2015-16 ఇస్తుంటే చాలా వరకు అయిపోయి ఉండేది కదా. ఇవాళ ఒక్క రూపాయి కూడా అంత అప్పులు తెచ్చుకొని సావండి, మీరు సావండి అని చెప్తే ఎందుకండి చప్పట్లు? మొత్తం దాంట్లో క్వాంటమ్ కంప్యూటర్ ఆ విషయం మాత్రం వీ షుడ్ అప్రిషియేట్ ద స్టేట్ గవర్నమెంట్. అంటే మన నీళ్ళకి నీళ్లు పాలకు పాలుగా మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా దాని విషయం నేను అప్రిషియేట్ చేస్తుంది. దాంట్లో మోడీ గారు గొప్పే ఉంది. ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వం తిప్పలు పడుతుందండి. నేను చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్పులు తీసుకొస్తుంది. ఈ అప్పులు తీర్చాల్సిన భారం సిఆర్డిఏ మీద, అంటే ఈ భూమి మీద. అది లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ, ఇది లేకపోతే కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి, అది వేరే సంగతి. రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏ నుంచి ఏం తీసుకొస్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వం కనుక ఈ డబ్బులు కట్టకపోతే పొళ్ళొడు కొట్టి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధుల్లోంచి కట్ చేసేసింది. అందువల్ల ఇంతటి బాధ్యతను ఎత్తి మీద ఎత్తుకుని డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వం కష్టపడుతుందండి. నో సెకండ్ దాట్. ఆశ్వాసం లేదు. ఏ బిల్డింగ్ హై, ఏ సెకండ్ ఏందని మాట్లాడేది మోడీ గారు, నాకు అర్థం కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి 90% ఖర్చు అవుతుంది, ఈ బిల్డింగ్లకి 5% ఖర్చు అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కండిషనల్ బైఫర్కేషన్ ఇది కాదు సార్. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాలకు ఆయా నిధులు మంజూరు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అలా ఇచ్చినట్టుగానే ఆంధ్రప్రదేశ్కి ఏవో గ్రాంట్ల రూపంలో ఇంకో రూపంగా అంతకు మించి ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రేమతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా, మోదీ గారు ప్రభుత్వం ఇచ్చిందా? నిన్న ప్రకటించారు ఆయన. మరి ఎప్పుడో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అప్పుడు 900 కోట్ల బడ్జెట్ అయితే నేను ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి రైల్వే బడ్జెట్ నిన్న సభలో మాట్లాడారు. వెంటనే చెవులో పూలు పెట్టుకుని బంద్ చేసి ఇలా చిడతలు తడుచుకున్నారు కొంతమంది. చిడతల బ్యాచ్ ఒకటి ఉంది, వాళ్ళని బంద్ చేసుకోమనండి, కానీ మేము అడిగే హక్కు మాకుంది. ఎందుకంటే నేను స్టాండ్ మార్చలేదు. అమరావతి ఎవడి రాజధాని అనే పుస్తకావిషయంగా ఎవరో నన్ను పిలిస్తే వెళ్ళలేదని ఓ పెద్ద మనుషులు వాళ్ళు నాతో మాట్లాడుతూ మానేశారు. చాలా పెద్ద పవర్ఫుల్ నాయకులు వాళ్ళు. నేను జోక్ చేయట్లేదు. ఆ రోజు నేను స్టాండ్ మార్చుకోవాలా. ప్రతి చోటకెళ్ళి ఊరికో చోటకెళ్ళి ఇది నా రాజధాని అని చెప్పి పక్కదాని మీద ఉద్దేశం రెచ్చగొట్టలా. అమరావతి మీద స్టాండ్, ఒకే స్టాండ్ మీద ఉన్నాం. అమరావతి నగరం అద్భుతంగా పారదర్శకంగా, మళ్ళీ పారదర్శకంగా హరిత రాజధానిగా అన్ని వర్గాలు, అంటే అల్పాదాయ మధ్య అన్ని వర్గాలు నివాసం ఉండే అద్భుతమైన రాజధానిగా, ఈ ప్రపంచంలోని ఒక అధునాతమైన రాజధానిగా తీర్చిదిద్దాలని సమాంతరంగా ఇచ్చేప్పుడు హిందూ పునరభివృద్ధి చేయాలని కోరుకున్నాను. నా స్టాండ్ ఏ రోజు మార్చలేదు 10 సంవత్సరాల నుంచి. అమరావతిని తిట్టి బూతులు తిట్టి ఇవాళ స్టేజీ మీద పీచులు దంచుతున్నారు. పీచులు చూశారు కదా, చక్కట్లు కొడతా. నేను అడుగుతున్నాను వాళ్ళకి, దయచేసి అక్కడ ఉన్న నాయకుల్ని, నేను మాట్లాడిన మాటలు కాదు, అమరావతి మీద ఎవరైనా స్టాండ్లు మార్చారో సిగ్గు గనక, కొంత సిగ్గున్నా కనీసం స్టాండ్ కొంచెం ఒక వేది నెమ్మదిగా రోజుకో పాట, పూటకో డ్యాన్సు, గంటకో మాట్లాడే వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నామా? వీళ్ళు నాయకుల కాదు సార్. సాధారణంగా మన ఇంట్లో చిన్నపిల్లలు మారం చేసి ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు కోరికలు కోరుతున్నారు అనుకోండి, మనం చిన్న చిన్న చాక్లెట్స్ క్యాండీస్ ఇచ్చి వాళ్ళని బుజ్జగిస్తూ ఉంటాం. ఈ సరదాలో, అంటే చిన్న చాక్లెట్ క్యాండీస్ సరదాలో పెద్ద విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పకనే చెబుతూ ఒక ఎగ్జాంపుల్ సంకేతం ఇచ్చినట్టుగా మీకు అనిపించడం లేదా అని కొంతమంది ప్రశ్న ఇచ్చారు. అంతేనా, లేకపోతే లేదండి? అసలు ప్రజల్ని ఇండైరెక్ట్ గా ఏమైనా చెప్పారా మీకు ఇంతే అని? ప్రజలకి నాకు ఎందుకంటే అమరావతి మహిళలు నాకు అర్థం కాదండి, ఎందుకు బంద్ చేస్తున్నారు వాళ్ళు? అమరావతి మహిళల్ని పోరాటం చేస్తా అవమానాలు పాలవుతా అరెస్టులు అవుతా ఉంటే వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులను తిట్టింది ఎవరండి? ఈ పార్టీ నేతలు కదా. 3 రాజధానులను జగన్మోహన్ రెడ్డి గారు దాంతో సరిపెడతంటే మేము వస్తే కనుక 13 చోట్ల పెడతాం, 15 తప్పే ఉంది, 13 రాజధానులు పెట్టుకుని ఒక్కో చోట ఒక డిపార్ట్మెంట్ పెట్టేస్తానని మాట్లాడింది ఈ పార్టీ అధ్యక్షులు కదా. నాకు అసలు అర్థమే అవ్వట్లేదు ఏం జరుగుతుందండి అసలు, ఎందుకని చిడతలు బంద్ చేస్తున్నారు? అబ్సల్యూట్గా నేను చెప్తున్నానండి, ఇప్పుడు బంద్ చేసేవాళ్ళు చేసుకోమనండి, మిగతా అక్కడ ప్రజలకు మండిపోతూ ఉంటే అసలు సరే వచ్చింది ఏదో జాబ్. నేను ఇప్పుడు ఏం చేశాడు ఆయన? FRBM నార్మ్స్ లిమిట్ చేశారు, ఏదో అదా. ఒక అమరావతికి మేము 15,000 కోట్లు చొప్పున 4 ఏళ్ళు ఇస్తున్నాం, ఇంతకు మించి ఎవరో ఒక 15,000 కోట్లు చొప్పున 60,000 కోట్లు సరిదిద్దుకోండి, మీ రాజధాని మీరు డెవలప్ చేసుకోండి, మిగతా ప్రాజెక్ట్ పోలవరం అసలు ఏమైనా ఉందా? నాకు అసలు అర్థం కావట్లేదు. మరి అమరావతి పోలవరం 2 ప్రాజెక్ట్స్ ని వచ్చే 3 ఏళ్లలో కంప్లీట్ చేసేస్తాము అన్నారుగా. క్యాబేజీ పూలు ఏమైనా ఉంటే పెట్టుకోమనండి, ఎవరైనా తీసుకెళ్ళి, లేకపోతే చర్చకు రమ్మనండి. ఎందుకు ఇప్పుడు నేను విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఎవ్రీబడి,
ఐ రెస్పెక్ట్ ఆల్ ద జర్నలిస్టులు, ఆల్ ద మీడియా. నేను ఒక్క మాట మాట్లాడను తప్పుగా. దయచేసి పోలవరం మీద మేము రాష్ట్రం అంతటా సమావేశాలు పెట్టాం. నేను జేడి లక్ష్మణ్, శ్రీనివాసరావు, రామకృష్ణ గారు, అనేక మంది అనేక నీటిపారుదల నిపుణులతో కలిపి పెట్టాను. ఒక్కళ్ళు సమాధానం ఇవ్వడానికి ముందుకు రాలి. అధికార పార్టీలో ఉన్న అనేక పార్టీలు, దాంట్లో ఉన్న నిపుణులు, దాంట్లో ఉన్న ఇంటలెక్చువల్స్ ఒకళ్ళు రాల. పోలవరం ప్రాజెక్టు ఆల్రెడీ ఇంతకుముందు గత 150 అడుగులు లెక్కన స్పిల్వే ఎన్ని పూర్తయిపోయినాయి. కేవలం రాతి మట్టి కట్టడం అంటే ఎత్తకం రాక్ ఫీల్డ్ డ్యామ్ ఒకటి కొంత మధ్యలో కావాలి. కాలువలు కూడా ఒకచోట 90%, 95% అయిపోయినాయండి. దానికి పునరావాసం కావాలి. అది కట్టేసి ఇది మోసం అన్నాను. మోసం, నమ్మద్రోహం, దగా, దుర్మార్గం. ప్రజలు మోసం చేస్తాను. నిజంగా కట్టలేదంటే అదే బాధలేదు. కట్టేసి అని చెప్పి 150 అడుగు నీళ్లు పెట్టకుండా ఈ బడ్జెట్లో 38 పాయింట్లు మనం పెట్టుకున్నాం. బడ్జెట్ చూడండి, ఇంత నీచ నికృష్టమైన బడ్జెట్ పాయింట్ ఇంకెక్కడ ఉండదు. కళ్ళు మూసుకుపోయినా ఎంపీలు అరా మీరు? పవన్ కళ్యాణ్ సిగ్గు శరం లేదా అని ఎంపీ కాలం రాసుకున్నాను మాట్లాడి నేను అడుగుతున్నాను. అలా అడగపోయినా సరే మిమ్మల్ని గౌరవంగా అడుగుతున్నాను. మీ అందరికి లెటర్లు రాశారా లేదా? నేను మీకు అందిన 2 ఎంపీలు అయితే స్పందించారు. ధన్యవాదాలు ఇద్దరికి, శ్రీకృష్ణదేవరాయలు గారికి, మిథున్ గారికి ధన్యవాదాలు. నేను మొత్తం 36 మంది ఎమ్మెల్యేకి, 25 కాదు 36 మంది ఎమ్మెల్యేలో గుజరాతీ బాదుషా వదిలేశానండి. తర్వాత నేను ఒక ఆయన రాజీనామా చేశారు, రిజిస్ట్రేట్ గారు వదిలేశాను. 34 మందికి. మీరేం ఎందుకు స్పందించలేదు? ఒక్క అమెండ్మెంట్ పెట్టమన్నాను. శాశ్వతంగా దాన్ని బడ్జెట్లో ఒక డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కింద చేసి పడేశారండి. బడ్జెట్ 36 తర్వాత లెక్కల మాస్టర్ కూడా లేకుండా 38 పాయింట్ పెట్టి ఎక్కడో ఇరిగిచ్చేసి ఈ ప్రాజెక్ట్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. ఇంకో 30,000 అయ్యాడు. ఇప్పుడు 79,000 కోట్ల ప్రాజెక్ట్ని 30,000 కోట్లు ఇచ్చి అయిపోయింది అని పెడితే ఒక్కళ్ళు మాట్లాడలేదు. ఎలా పూర్తవుద్దండి? చెవులో క్యాబేజీ ఉప్పులు పెట్టుకున్నారా, లేదా ఔలగాలు అనుకున్నారా, లేదా గొర్రెలు అనుకున్నారా ప్రజలు? నేను 2019 తర్వాత అంత ముందు కంటే ఉధృతంగా ఉద్యమం చేశాం. మేము విద్యార్థులు రాష్ట్రంలో తిరిగాం, బస్సులో తిన్నాం, ఢిల్లీలో 100,000 మంది తీసుకెళ్ళి ధర్నా చేసాం, కేంద్రంలో సీతారామన్ గారు అందరినీ కలిసాం. 95-99% మీడియా వేయలేదండి. వేయకపోతే మేము కనపడలేదని బూతులు తిడతారా? నేను అడుగుతున్నాను. ఈ సంస్కారం నేర్పింది వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం కేసులు పెడుతుంది. మరి మా మీద పెట్టిన దానికి ట్రోల్స్కి ఎన్ని కేసులు పెట్టాలి? మేము కేసులు పెట్టాం. పాలకొల్లు పోలీస్ స్టేషన్ 2020లో పెట్టాను. జనవరి 17, మళ్ళీ 2020 జనవరి 15 కూడా వెళ్ళిపోయి వచ్చి మళ్ళీ ఇచ్చి వచ్చాను. మా మీద బూతులు పెడతా ఉంటే ఇప్పుడు మీ అంటే నాయకులు ఒక్కరికి బూతులు పెడితే వాళ్ళకి సెక్యూరిటీయా? మేము ఒక్కనే నేను అసలు అనుచితంగా మాట్లాడిన అసభ్యంగా పక్కన ఉంచండి. నేను నా హక్కుల కోసం మాట్లాడితే అపరిషంగా మాట్లాడిన ఒకసారి, కానీ నా హక్కు మాట్లాడుతుంటే అసలు ఎందుకండి ఏంటి దౌర్భాగ్యం ఏంటి? స్టేట్లో మాట్లాడండి. మీ ఒక్కరికి, మీ నాయకులు ఒక్కరికి ఇమ్యూనిటీ ఉంటుందా? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పమని చాలాసార్లు అడిగాను. పోలవరం ప్రాజెక్ట్ని 150 అడుగులు నీళ్లు కాకుండా బడ్జెట్లో మనం లిమిట్ చేసేసి, పైగా అక్కడ గుమా వ్యాపారుల సహకారంతో మిగతా 30,000, 40,000 ఎంత అయితే ఆంధ్రప్రదేశ్ పొళ్ళోడగొట్టి, ప్రజలు పొళ్ళోడగొట్టి కట్టిన పనుల నుంచి ఆ పునరావాసం పూర్తి చేయాలని అన్నారా అనలేదా మీ నాయకులు సభలో కూర్చున్నాళ్ళు? ఎందుకని మాట్లాడతారు? కులగజ్జి, మత పిచ్చి, వారసత్వ రాజకీయ భజనతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. తమిళనాడు వాళ్ళని పిలిపించండి. ఆ కావేరీ నీళ్ళు అప్పుడప్పుడు వచ్చి నీళ్ళు 4 బాటిల్ పెట్టిద్దాం. నేను బాధతో ఉన్నాను, నా తెలుగు జాతి గురించి గౌరవంగా చెప్పుకుంటా. కానీ ఆ కావేరీ నీళ్ళు అలా తాగిద్దామండి, కొంచెం పౌరుషంగా వస్తుందేమో. కానీ సార్ అంతసేపు మాట్లాడి ప్రతిపక్షానికి సంబంధించి అపోజిట్ సైడ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక్క మాట కూడా మోదీ గారి గొంతులో నుంచి అంటే రాకపోవడానికి రీజన్ ఏమనుకోవచ్చు? అప్పట్లో మీకు గుర్తుంది, ఎలక్షన్స్ లో సైకిల్ కేసినా పువ్వు కేసినట్టే చాలా గట్టిగా ఆ రోజు ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు, ఈయన ఏమన్నారు, ఏటీఎం అన్నారు, అమ్మ పోలవరం అన్నీ అన్నారు కదా. విచిత్రం ఏంటంటేనండి, మీరు అడుగుతున్నారు ఆ ప్రశ్న, గొంతు పగలలేదు అసలు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సభలో ఎవరో హోదా గురించి మాట్లాడలేదు. ఆఖరి సభ విశాఖపట్నం మోడీ గారి జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మీద, మిగతా దాని మీద మాట్లాడిన చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ మీద మాట్లాడారు, కానీ మిగతా వాటి మీద మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభలో కూర్చుని. అయినా సరే ఇవాళ నేను మాట్లాడలేదంటే ముగ్గురు ఒకటే అంటున్నానండి. ఒకళ్ళు తెర ముందు తెరని అందరూ మోడీ గారి భజన పరులే, అందరూ మోడీ గారి భజన పరులే. ఒకళ్ళు వెనకమాల ఒకళ్ళు ముందు. ఇవాళ ఇంత ఆఖరికి తెలుగు భాష మీద అన్యాయం జరుగుతుంటే నా తోటి తెలుగు బిడ్డ దక్షిణామూర్తి గారు స్టాలిన్ మీద మాట్లాడతారు. మన పవర్ స్టార్ కళ్యాణ్ బాబు గారు సత్య పవర్ఫుల్ స్టార్. ఆ రోజు హిందీ భాషను రుద్దుతా అంటే ఊరుకోనని నేను కదా, ఆయనే కదండి. మళ్ళీ ఇప్పుడు నా మీద ఏం మాట్లాడి ఆయనకే తగులుతాయి. ఉత్తరాది అహంకారం నశించాలి అని మాట్లాడింది ఎవరు? మీకు అర్థమైంది కదా, వీఆర్ మినిస్టర్. అందుకని ఏం మాట్లాడినా ఆయనకే ఇవన్నీ కూడా మాకు ఏ మాత్రం ఇబ్బంది లేదు. నాకన్నా గట్టిగా పరుషంగా మాట్లాడారు.
నేను అడుగుతున్నాను, ఏం జరుగుతుంది? తెలుగు భాష మీద ఎందుకండి ఇంత ద్వేషం? నాకు అర్థం కాదు వీళ్ళకి. అసలు ద్వేషం ఎందుకండి? నాకు అర్థం కాదు. హిందీ సినిమాలు ఎందుకండి ఇంత ఆకాంక్ష? వీళ్ళందరినీ సినిమా నటులందరినీ ఇవాళ ఆ స్టేజ్కి చేర్చింది 99%. ఇవాళ ఏదో పాన్ ఇండియా అవ్వచ్చు, కొంతమంది పాన్ ఇండియా కూడా లేదు ఇక్కడ, లోకల్లోనండి. వీళ్ళందరికీ హిందీని ఎత్తుకోవాల్సిన పనే ఉందండి. వీళ్ళందరికీ వీళ్ళకి పైకి తెచ్చి స్టేజ్కి చేర్చి ఇంత అర్హత ఇచ్చి వాళ్ళు తినే తిండి కూడా పెట్టింది ఎవరండి? తెలుగు సినిమా ప్రేక్షకులు. ఇవాళ తెలుగు సినిమా మీద అంత తెలుగు భాష మీద అంత కోపం ఎందుకండి వీళ్ళకి? నాకు అర్థం కాదు. హిందీ మీద ఒక యూరోపియన్ ఇండో భాష ఏది హిందీ, యూరోపియన్ ఇండో లాంగ్వేజ్ హిందీ అనేది నా దేశ భాష, నా ద్రవిడుల భాష, ఈ దేశ మూల భాషల భాష. మా తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం కానీ ఇతర మూల భాషలు కానీ. ముఖ్యంగా ఈ తెలుగు భాషకు సంబంధించి, సంస్కృతానికి సంబంధించి మీరు పోరాటం చేస్తూనే ఉన్నారు. మార్నింగ్ నుంచి మీరు అదే మీటింగ్స్లో చాలా బిజీగా కూడా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రం అంటే వచ్చానండి. దాంట్లో మీటింగ్ పెద్దలు చాలామంది హాజరయ్యారు, జస్టిస్లు, రిటైర్డ్ జస్టిస్ అందరూ కూడా హాజరయ్యారు. అదే నేను మీరు రైట్ పాయింట్ రేజ్ చేశారు. తమిళనాడు బీజేపీ శాఖ అధ్యక్షుడు మనకు అన్నామలై గారు ఉన్నారు. నమస్కారం అండి. మీరు యూపీఎస్ సర్వీస్ని రాజీనామా చేసి వచ్చారు. ఒక పార్టీగా మీరు రాంగ్ పార్టీలో ఉండొచ్చు, కానీ హిందీని రుద్దుతానంటే నేను ఒప్పుకోను. అవసరమైతే దేశ అనుసంధాన భాషకు నా తమిళాన్ని పెట్టండి అని చెప్పి దమ్మున్నా మీకు నిజం చెప్తున్నా. యడ్యూరప్ప గారు బీజేపీ పార్టీ నమ్మ కన్నడ ఇలాంటి ప్రయత్నాలు చేస్తే హిందీని ఊరుకొన్నారని పీకి పడేశారు. ఇప్పుడు ఈయన కూడా పీకేశారులేండి. ఎవరిని? మన అన్నామలై గారిని పీకి పడేశారు. యడ్యూరప్ప గారిని సీఎంగా కూడా తొలగించారు. నాకు అర్థం కావట్లేదు ఏంటండి. అక్కడన్నా మాట్లాడారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేసింది మాత్రం ఆ సంస్కృతం మాత్రం దయచేసి సవరించుకోమని చెప్తా ఉన్నాను. ఎలాంటి ఈ దేశ చరిత్రలో మీరు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళండి, అనే అక్షరం లేకుండా అంటే మన తెలుగు కానీ లేదా తమిళం కానీ లేదా పంజాబీ కానీ అక్షరం నేర్చుకోకుండా డిగ్రీ స్థాయికి వెళ్ళే దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉండేది. ఆ రోజు తెలుగు భాష చేసిన సమాఖ్య మేము అందరం పోరాడినప్పుడు నా మిత్రులు అక్కడ మంత్రిగా ఉండేవారు వెంకటేశ్వరరావు గారు. ఆయన రిక్వెస్ట్ థ్యాంక్స్ టు ఉండే, ఆయన ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఇప్పుడు పొలిటికల్ ఎలిమినేట్ లేకపోవచ్చు, కానీ నేను మనిషిని మర్చిపోకూడదు. ఆయన కానీ లక్ష్మీనరసింహ గారు చాలా మందికి కాదండి, అది చదవకుండా కనీసం ఒక భాష ఒక సబ్జెక్ట్ అంటే తప్పనిసరిగా ఉండేటట్టు ఆ ప్రభుత్వ ఉత్తర్వు 86 తీసుకురావడం జరిగింది. అదే వాళ్ళ ఆశ్వాసన. ఇవాళ కొంతమంది హిందీ బ్యాచ్, గుజరాతీ బ్యాచ్ హైదరాబాద్లో ధర్నాలు చేసి, మనం చూశారు కదా ధర్నాలు చేసి ఏం చేశారో. మాకు తెలుగు ఏంటండి నాకు అర్థం కాదు. వాళ్ళు తెలుగు నాటకు వచ్చి ఒక 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయిందండి చాలామంది. నేను నేర్చుకోవడం ఇష్టం లేదు, మేము హిందీని నాకు అర్థం కావట్లేదు. ఏమనుకుంటున్నారు? హిందీ ఒక జాతీయ భాష కూడా కాదు. మన తెలుగు జాతీయ భాష, హిందీ జాతీయ భాష. అలాంటిది అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారండి? అసలు ఇంత ద్వేషం ఎందుకు నాకు అర్థం కాదు. లిపి కూడా లేని యూరోపియన్ ఇండో భాషకే అంతుంటే దాని సొంత లిపి కూడా అద్దె తెచ్చుకుని దేవనాగరి నుంచి తెచ్చుకున్నారండి. అది హిందీ భాష లేకపోతే మిగతా కొన్ని భాషల్లో పరిచయం మిక్సింగ్ ఉందా లేదా పక్కన పెట్టండి. నా తెలుగు భాష, ఈ దేశ భాష మీద అంత ద్వేషం ఎందుకండి? ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లిప్త ప్రదర్శిస్తున్నాయి? నాకు అర్థం కాదు. ఇవాళ సంస్కృతాలు తీసుకొచ్చారు. సంస్కృతం రాసినట్టు నిజంగా రాసుకోమనండి. సంస్కృతం దేవనాగరితో లేదా ఇంకోటి ఏదో లిపోటి తెచ్చుకుని రాసుకోమనండి. గురుముఖి లిపి లేదా ఇంకోటి తెచ్చుకుని రాసుకోమని. ఎందుకని ఇలా దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాయండి ప్రభుత్వాలు ఇవాళ? అబ్సల్యూట్గా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ నేను అడుగుతా ఉన్నాను, దయచేసి మీరు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 50,000 మంది స్టూడెంట్స్ హిందీ అంటారు, లక్షణ సంస్కృతి ఎందుకు చేస్తున్నారండి? ఈ ప్రైవేట్ కాలేజీల కోసమా? దయచేసి చెప్తున్నాను, ఆమె భాష మరవద్దు. ఒక భాష నశిస్తే ఒక జాతి అస్తిత్వం నశిస్తుంది. డెఫినెట్గా ఇవాళ తెలంగాణ సమాజం మేల్కొంది. ఇవాళ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ సమాజం కూడా మేలుకోవాలి. తెలుగు భాష కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ఆశ్వాసనగా ఆయన ఇచ్చిన ఆయన మాటల ఆశ్వాసనగా ఉన్న పార్టీ. దయచేసి ఈ విషయం గుర్తుంచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు మాధ్యమాన్ని నిషేధం పెట్టారు. అంతకుముందు నారాయణ గారు తెలుగు మీద చదివితే ఫ్యూచరే లేదని చెప్పి ఇప్పుడు మంత్రి నారాయణ గారు అన్నారు. దొందే కొంచెం తేడా తక్కువ అటు ఇటు అండి. అప్పుడు పోరాడితే ఆయన వెనక్కి తీసుకుని జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పోరాడినప్పుడు వెనక్కి తీసుకుని, నేను ఇంగ్లీష్ వద్దంటలేదు, ఇంగ్లీష్ భాషను అద్భుతంగా నేర్చుకోవాలి, తెలుగు భాష మీద నిషేధం పెట్టద్దు అంటున్నాను. అది ఎందుకని 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలు దీంట్లో ఒక్కటిగా ఉండాలని నేను చెప్తున్నాను. ఒక చేత కానీ చచ్చిన సమాజం నా తెలుగు జాతి పెట్టి ఉండకూడదు. 2000 సంవత్సరాల నాటి పౌరుషాన్ని గుర్తు తెచ్చుకోండి. సింహకుడు ఆనశాతం 2020 సంవత్సరాల క్రితం వెళ్ళి మగధ సామ్రాజ్యాన్ని జయించి గడగడగడగడలాడించాడు. ఈ ఉత్తరాది అహంకారం అంతా అణిచి పీచ వంచింది తెలుగు బిడ్డ ఆంధ్రులు. కోటిలింగాల్లో ఉన్న కోటిలింగాల అమరావతి దానికి అట్లా నా తెలుగు జాతి వాళ్ళు గుజరాత్కి వెళ్ళి జయించి వచ్చిన జాతి గుర్తుంచుకోమని చెప్తున్నాను.
ఎందుకంటే ఇంత దౌర్భాగ్య స్థితికి తెలుగు భాష అంటే స్థితికి తీసుకొస్తుంటే మన వాళ్ళే మన నెత్తి మీద పెట్టి కొట్టుకుంటున్నారు. భాషను పక్కనాడు కొడితే వేరండి. సార్ ఇప్పుడు మనం మన ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు మొన్న జరిగిన అమరావతి శంకుస్థాపనలో ప్రధానమంత్రి మోదీ గారు వస్తానన్నారు. ఈ టైంలో షర్మిల గారు ప్రజా రాజధానిని సందర్శించడానికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళడానికి వీల్లేదంటూ హౌస్ అరెస్ట్ చేశారు. అంటే మీరు ఆ తర్వాత మనం మాట్లాడుకోలేక కాస్త లేట్గా అయినా సరే ఈ విషయాన్ని మీ దగ్గరకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఏంటి షర్మిల గారు చూస్తానంటే వాళ్ళకున్న భయం ఏంటి, టెన్షన్ ఏంటి చూడొద్దా? మీరు మాట్లాడేది ఎవరు? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు. మీరు మాట్లాడేది వారి గురించి, ఇంకొక ఆ ప్రాంతం గురించి అంకితమైన లేదా ఆ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి నాకు సంబంధమే లేదు. అక్కడ హోదా విభజన హామీలు ఉద్యమం జరుగుతుంటే జనం చచ్చిపోతుంటే సంబంధమే, ఆ పక్క రాష్ట్రానికి నాకు సంబంధమే లేదు. నేను పుట్టిన తెలంగాణ గిట్లనే, నేను పెరిగింది గిట్లనే, నేను ఇక్కడ మనమాడింది ఇక్కడనే, నా బిడ్డలు పుట్టింది ఇక్కడనే, నా సాగు కూడా గిట్లనే, నాకు ఆ పక్క రాష్ట్రం సంబంధం లేదని చేత్కరించుకున్నవారా లేకపోతే ఇంకొకరు ఎవరన్నా ఆ ప్రాంతం పట్ల ఆపేక్ష నేను తెలంగాణ 2 రాష్ట్రాల్లో వచ్చినా సరే నేను సమైక్యాంధ్ర కోసం లేదంటే తెలుగు జాతి ఐక్యసుకొని నేను ఎప్పుడు తెలంగాణని వేరేది అని అనలేదండి. అందరూ ఒకటే అనుకున్నాను, ఆ భావం చూపించాను. అందుకని ఏ ప్రాంతాలకు వెళ్ళినా గౌరవిస్తారు. అంటే మాటలన్నీ కరెక్టే, బట్ అవి అప్పుడు మాటలు అంటే ఇంత కాదని ఇంత ఇప్పుడు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఆవిడ నాకు తెలియదు, నేను ఏం జరిగిందని చూడలేదు. ఇంతకుముందు చూశాను ఆంధ్రరత్న భవన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసర్ పెట్టి అన్నగారు ఆస్తుల విషయాలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆస్తుల విషయాలు సెటిల్ చేసుకోమని రాహుల్ గాంధీ గారు ఇచ్చారా పోస్టు? నాకు అర్థం కావట్లేదండి. ఆవిడ అన్నగారి ఆస్తుల గురించి సెటిల్ అయిపోతే ఈ పార్టీకి అన్నగారు జిందాబాద్ అన్నయ్యే సన్నిధి దేవుడి సన్నిధి పాటలు పాడేవారా అని ఎవరో కొంతమంది ప్రశ్న. వ్యక్తిగతంగా నేను విమర్శించిన, కానీ నా ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి పక్కన పెట్టి అనేక సార్లు ముఖ్యమైన ప్రాతిపదిక మీదేమో ఈ విషయాలు మాత్రం డైక్మని వచ్చేస్తారు. మొత్తం మీడియా అంతా ఫుల్ కవరేజ్. ఢిల్లీలో వందలాది మందితో వెళ్ళి అక్కడ విశాఖ ఉక్కు కోసం మేము జంతర్ మంత్ దగ్గర కానీ, అక్కడ ఏపీ భవన్లో కానీ, అక్కడ మిగతా చోట్ల కానీ, లేకపోతే ఇండియా ఎంట్రన్స్ సెంటర్లో జాతీయ సెమినార్లు కానీ మేము పెడితే 1% కూడా కవర్ చేసి ఉంటుంది మన మీడియా. 99% ఆవిడ వెళ్ళి ఒక 10 నిమిషాలు అక్కడ అడౌట్ చేయగానే ఆవిడ ఉద్యమం అంటారు. నాకేమో అర్థం కావట్లేదు. హోదాకు ఆవిడ ఉద్యమం వచ్చిన తర్వాత ఆవిడ పోస్ట్ వచ్చిన తర్వాత హోదా విభజన హామీల ఉద్యమాన్ని పూర్వం రఘువరెడ్డి గారు, మా శైలజానాథ్ గారు, మన మిగతా నాయకులు అందరూ గట్టిగా నిలబడ్డారు. షో బిజినెస్ చేయలేదు వాళ్ళు. ఏది మీడియా కోసం షో బిజినెస్, షో పట్టప్ చేసి వాళ్ళు ఏం చేయలేదండి. వాళ్ళందరూ రఘువరెడ్డి గారితో పాపం తలకు పెయింట్ కూడా వేసుకోరు ఏమి, ఆయన మామూలుగా వచ్చేస్తారు. వచ్చి మాతో పాటు కలిసి పనిచేసాం ఆ రోజు. ఐ రెస్పెక్ట్ దెమ్ ఎ లాట్, ఈవెన్ డాక్టర్ గారు ఎవరన్నా సరే రెస్పెక్ట్. కానీ ఈ షో బిజినెస్ ఎందుకండి? నేను మీరు అడిగారు, నిజంగా కనుక అమరావతి గురించి మీరు ఉంటే కనుక ఇవాళ అమరావతి అక్కడ ఉద్యమం జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు? అమరావతి రన్ చేసినప్పుడు ఎక్కడున్నారు? అమరావతి రైతులు అవ్వారా పాలైనప్పుడు, వాళ్ళందరినీ తిట్టినప్పుడు, వాళ్ళని జైలులో వేసినప్పుడు మీరు ఎక్కడున్నారు? అమరావతి మహిళల విషయంలో వీళ్ళు మాట్లాడతారా? సారీ, ఆవిడ గురించి ఆవిడ నాయకురాలు, ఓకే, పిసిసి పెట్టింది కాబట్టి ఆవిడ రేపొద్దున ఎంపీ అవ్వచ్చు. వ్యక్తిగతంగా వేరండి. ఆవిడ పాదయాత్ర చేశారు, తెలంగాణ అంతా తిరిగారు, ఎంతోమంది తిట్టారు, తిరిగి వాళ్ళతో తిట్టించుకున్నారు. కానీ గట్టిగా నిలబడ్డ మహిళ, దాన్ని రెస్పెక్ట్ చేద్దాం అబ్సల్యూట్. కానీ ఆంధ్రప్రదేశ్ కోసం జనోద్ధరణ కోసం వచ్చిన ఆవిడ వస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ ఇవాళ వామపక్ష పార్టీలు నిజాతులతో నిబద్ధతలతో నిలబడి ఉన్నాయండి, వాళ్ళు పోరాడుతున్నాయి, వాళ్ళు మెచ్చుకోవాలి. ఇప్పుడు మన ఇన్ని విషయాల గురించి మాట్లాడుకుని నిన్న లోకేష్ గారి స్పీచ్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి. ఆ టైంలో మనం చూసాం లోకేష్ గారి భాషకి సంబంధించి ఈయన రాజకీయాలకు పనికి రారు, తెలుగు మాట్లాడడమే రాదు, ఇంకా ప్రజల్ని ఏం పరిపాలిస్తారు అనుకునే టైం నుంచి నిన్న స్పీచ్ అయితే ఆయన అదరగొట్టేశారు అనడంలో మాత్రం. నేను స్పీచ్ పూర్తిగా నేను చూడలేదు, కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, హేళన చిక్కిన శిల్పాలు ఉంటాయి కొన్ని. దాంట్లో పప్పుని అత్యంత దారుణంగా హేళన చేసిన వ్యక్తుల్లో రాహుల్ గాంధీ గారు ఒకళ్ళు. ఆయన ఇంకా నేషనల్ మీడియా వెంటాడుతుంది కాబట్టి, ఉత్తర భారతీయ జనతా పార్టీ గోడి మీడియా అంటారు చూసారా, వాళ్ళు వెంటాడుతున్నారు కాబట్టి పాపం ఆయన. కానీ లోకేష్ గారు అవమానాలు ఎన్ని చేసినా సరే నిలబడ్డారండి. ఎక్కడ ఓడిపోయాడో నిజంగా మంగళగిరి అనేది 1983-85 తర్వాత అండి ఎప్పుడు నెగ్గల. ఒకసారి సిపిఎం అనుబంధ పార్టీకి ఇచ్చిన తర్వాత ఆయన నెగ్గా తప్పితే రామ్మోహన్ రావు గారిని తెలిసిన మిత్రులు నెగ్గలేదు. అలాంటి చోట్ల పూణె ఇంకో విధంగా చూసుకుని వర్గాల వారి చూసుకుని ఆయన ఇంకో వినుకొండ కాన్స్టిట్యున్సీకి వెళ్ళాల్సింది, మైనార్టీ ఉన్న అక్కడ ఓడిపోయిన దగ్గరే నిలబడి కసితో నెగ్గాడు. వాళ్ళు ఇంకా లోపాలు ఉండొచ్చు, ఇంగ్లీష్ మీడియం కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఈ స్పీచ్ విషయంలో తప్పని మెరుగుపరుచుకోవాలని కోరుకుంటాం. కానీ అలాగే లోకేష్ బాబు గారు కూడా దాంట్లో డెఫినెట్గా
ఆయన సినిమా నటుడు కాదు, స్పీచ్ ప్రాక్టీస్ చేయడానికి. అవును. చిన్నప్పుడు Spontaneous గా మాట్లాడాలి. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. తర్వాత అమెరికాలో వెళ్ళి స్టాన్ఫోర్డ్లో సరే మిగతా ఏదైనా చదువుకుని వచ్చారు. అందువల్ల ఒకసారి కథ తెలుగు వాచకం అది భాష మెరుగుపరుచుకోవాలి. బట్ డెఫినెట్గా ఆ కసితో మిగతా ఐ మే డిఫర్ విత్ ఇవాళ భజన చేసిన విషయాలు నేను రిఫర్ చేసి ఉండు. ఖచ్చితంగా కనీసం హక్కుల గురించి మాట్లాడలేదు అనే విషయం మీద కనీసం హోదా విభజన హామీలు ఇంతకుముందు మాట్లాడారు. మోడీ గారు ఏమైపోయినాయని మాట్లాడారు కదా. కనీసం ఆయనతో ఏమండి దయచేసి మాకు ఇవ్వండి రాయలసీమ ఉత్తరాంధ్ర, ఆయన కూడా లెక్క ప్రకారం రాయలసీమ బిడ్డే కదండి పరంగా, మాకు ఇవ్వండి అని చెప్పి ఒక మాట ఉత్తరాంధ్రకి రాలేదు. కనీసం పోలవరాన్ని 150 అడుగులు ఎత్తున్న రిహాబిలేషన్ మొత్తం నిధులు ఇవ్వండి, మమ్మల్ని అన్యాయం చేయకండి అని మాట్లాడతాను కాదు ఆ విషయం మాట్లాడేది, దాంట్లో అభ్యంతరం ఉంటుంది. కానీ ఆ పప్పు అనేది అంటే దిక్కుమాలను చాలా ఇట్ల మీద పప్పు పోషకాహారం అండి నిజంగా. దాన్ని ఆయన సరే మిగతా రాజకీయాలు పైకి వస్తారా లేదా అనేది వేరే సంగతి. బట్ అదొకటి మెచ్చుకోవాలి. రెండోది కళ్యాణ్ బాబు గారు, ఎస్ ఐ మైట్ డిఫర్ విత్ మీ యాజ్ ఫార్ దిస్ ఈజ్ కన్సర్న్. ఎందుకంటే హక్కుల్ని తాకట్టు పెడుతున్నారు, ఆయన భజన చేస్తున్నారు. మత విద్వేషాల విషయంలో ఇంకొకరు ఆశ్రయించేటట్టు ఈయన వ్యవహారం ఉందా లేదా అనేది డిబేటబుల్ అది. కానీ ఆయన ఆ రోజు స్థితి నుంచి ఇవాళ రాష్ట్రంలో ఇప్పుడు అన్ని క్రెడిట్ పాయింట్స్ డెబిట్లు మాత్రం వేరే ఒకటి. ఇప్పుడు తిరుపతి అనుకోండి వెళ్ళి క్షమాపణ చెప్పాలని మాట్లాడతాం. అలాగే సింహాచలంలో జనసేన కార్యకర్తలు చనిపోతే దాని మీద మాట్లాడతాం. అనిత్ గారికి ఒకసారి మాట అన్నారు కదా, నేను తీసుకుంటాను, మళ్ళీ పోగొట్టడం సరి చేసుకుంటాం. ప్రజల దృష్టిలో రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్కి హక్కులు ఆత్మగౌరవం విషయంలో మాత్రం ఆయన నేను ఖచ్చితంగా విభేదిస్తానండి. కానీ నిన్న కాదు నెమ్మదిగా ఆయన స్టేజ్ ఒక్కొక్కటి పెంచుకుంటా ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఏ చీఫ్ మినిస్టర్. అంటే నేను చెప్పింది దూరం ఉండొచ్చు కానీ ఆయన విధానం మేము వ్యక్తిగతంగా మాకు ఏముంటుందండి, ఆయన వెళ్ళినప్పుడు అంత గౌరవంగా మాట్లాడేవారు. నేను చాలా అభిమానంగా మాట్లాడారు ఆయన. నేను మా ఫ్రెండ్స్ నేను దూరం వెళ్ళిపోతుంటే మా మిత్రులందరూ వెళితే భోజనం చేసి వీళ్ళందరూ భోజనం పెట్టిన వెళ్తాను కృష్ణారావు కావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకో, శ్రీనివాస్ గారు మన స్థానం వచ్చారని. అందువల్ల వ్యక్తిగత గౌరవానికి భంగం కాదు. ఓకే సార్, అయితే నిన్న లోకేష్ గారు మాట్లాడుతూ ఈ పహల్గామా దాడి తర్వాత ఈ పాకిస్తాన్తో యుద్ధానికి సంబంధించి మోదీ గారు కాబట్టి అక్కడ వాళ్ళందరినీ అలా చేసేస్తున్నారు ఇలా చేసేస్తున్నారు మనం ఈ కామెంట్స్ చూసాం. ఇప్పుడు ఆ కామెంట్స్కి ప్రతిగా 11-12 రోజులు అవుతుంది పహల్గామా దాడి జరిగి, ఇప్పటివరకు ఒక్క టెర్రరిస్ట్ను కూడా పట్టుకోలేదు, మట్టుబెట్టలేదు. దీనికే మీరు ఎంత పొగుడుతున్నారు. బట్ ఒకవేళ ఇదే స్థానంలో అయితే ఈ టైంలో కనుక ఇందిరాగాంధీ గారు ఉండుంటే పాకిస్తాన్ ఎప్పుడో పారిపోయి ఉండేది. కొన్ని మనం చూస్తూ ఉన్నాం, ట్రోల్స్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ కామెంట్స్ సెక్షన్లో వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు. నిజంగానే ఇందిరాగాంధీ గారు ఈ టైంలో ఉండుంటే ఏం జరుగుంటుంది అంటారు? చిన్నప్పుడు మేము స్కూల్లో ఉండగా ఎమర్జెన్సీ ఉండిందండి. ఆ రోజు అల్లు సత్యనారాయణ గారు మిగతా వారు కొంతమందిని అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు, వామపక్ష నాయకులు మిగతా వాళ్ళు. వాళ్ళందరూ మా పేషెంట్స్, మా మదర్ ఫస్ట్ లేడీ డాక్టర్ యూనివర్సిటీ కూడా జరిగినప్పుడు వాళ్ళందరూ అమ్మ జగ్గారు అందరూ వచ్చి బాబు ఇలాగ రాజుగారిని వీళ్ళు తీసుకెళ్ళిపోయారు వీళ్ళందరూ అన్నప్పుడు చాలా కోపం వచ్చేసేది. చిన్నవాళ్ళం స్కూల్ ఫ్యాన్లు ఉండేవాళ్ళం. దాంతో ఇందిరాగాంధీ అంటే కోపం ఆ లోపల ఉండిపోయిందండి బాగా. ఇందిరాగాంధీ దుర్మార్గురాలైంది, ఎమర్జెన్సీ పెట్టిందని. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారిని దింపేసే విషయంలో కూడా పెరిగింది. మేము ఇవాళ ఈ గుమా వ్యాపారులు, పచ్చి స్వార్థపరులు, ఆదాని గారి బ్యాచ్ వచ్చిన తర్వాత ఆవిడలో గొప్పతనం తెలుస్తుంది. రెడ్ నెంబర్ ఆఫ్ బుక్స్ బిఫోర్ దట్ ఆల్సో, బట్ ఇది డామినేట్ చేసింది. ఇవాళ ఇందిరాగాంధీ గారి మీద ఇంతకుముందు మీరు చర్చ మొదలయ్యే ముందు కూడా అన్నారు 90,000 మంది వదిలేశారు ఇప్పుడు అది అన్నారు. పాకిస్తాన్ 2 ముక్కలుగా ఇవన్నీ మేము చదువుకున్నవి విన్నవి. నేను ఇది ఒకటి మాత్రం జాగ్రత్తగా ఆలోచించవచ్చండి. ఇది ఒకటే కాదు, నేను చెప్పేది ఒక విషయం ఆలోచించి నిర్ణయానికి రమ్మంటున్నాను. ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్ భయపడి తెచ్చారు. ఒకేసారి వాళ్ళు యుద్ధానికి మన యుద్ధం అంటే మనం పాకిస్తాన్లో శాంతి బాహిని అనే గెరిల్లాలు ఉద్యమం, ఆవామీ లీగ్ ఇప్పుడు పార్టీ పూర్తి షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలో ఒక భాష కోసం బెంగాలీ భాష మీద ఉర్దూ వాళ్ళ అహంకారంతో కాల్చి చంపేశారండి. మాకు మాతృభాష అదే మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి 21. అలా ప్రతి చోట అన్యాయం చేస్తా వాళ్ళు ద్రోహం చేస్తూ ఉంటే స్థానిక భాషలకి లేదా ప్రాంతానికి. అప్పుడు వచ్చిన ఎన్నికల్లో ముజిబుర్ రెహమాన్ గారు పాకిస్తాన్ అంటే 2 బంగ్లాదేశ్ అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ ప్రధానమంత్రికి అయ్యారు. అంటే 303 సీట్లు ఉన్నాయనుకోండి, 151 సీట్లు ఆ పార్టీ నెగ్గేసింది భుట్టో గారి పార్టీతో. అంటే పాకిస్తాన్కి కూడా ప్రధానమంత్రి అయినా 2 ఒకటే కంట్రీ అనుకోండి. ఒకటే ఆయన దిగ్గాన్ని అరెస్ట్ చేసి ప్రధానమంత్రి డిజిగ్నేటెడ్ లోపల జైల్లో పడేశారు. ఆ టైంలో ఈ చాలామంది అక్కడ జరిగిన ఆపరేషన్ మిగతా వాటి మీద హిందువుల మీద చాలా ఘోరాలు జరిగినాయి. నిజమైన హిందూ నాయకులను నీళ్ళు అంటారు. ఆవిడ్ని వాళ్ళు నిజంగా ఒక నీచమైన బ్యాచ్ ఒకటి ఉందండి. వీళ్ళు
ఇందిరాగాంధీ గారి తల్లి గారిని వాళ్ళ నాయనమ్మ గారికి అక్రమ సంబంధాలు అంటగట్టి ముస్లిం ఏదో అయిపోయిందని ఎంత నీచ నికృష్టులు ఎవరు లేరు, ఎంత దౌర్భాగ్యులు వీళ్ళు. వీళ్ళ చెడ బతుకులు చెడ, వీళ్ళ సంస్కృతి సంస్కారం మతం నేర్పిందండి ఇది. ఇందిరాగాంధీ గారి వాళ్ళ తల్లుల్ని, ఒక మహిళా తల్లుల్ని అక్రమంగా చిత్రించి దగులుబాజీ బ్యాచ్ వీళ్ళకి వీళ్ళు మాట్లాడుతున్నారా? ఎస్, తప్పు కదండి, తప్పు కాదు అది. మేము విన్నదే కదా సార్, కాదండి, ముస్లిం కుటుంబానికి సంబంధించి అంత నేను చెప్తున్నాను. పండిట్ కాశ్మీర్ అదే ఇంకో జనాలు అబద్ధం మొత్తం ఊరంతా తిరిగి వచ్చేద్దండి నిజం చెప్పులో పెట్టుకుని బయటకు వెళ్తేప్పటికి. షేక్ అబ్దుల్లా గారిని 11 సంవత్సరాలు జైల్లో పడేశారు. ఎవరు? ఇండియన్ ఆయన అప్పుడు రియాసత్ దాంట్లో ఉన్నా సరే, రాష్ట్రానికి హెడ్గా ఉన్నా, ఇండియాకి లేదా మన సార్వభౌమత్వ వ్యతిరేకంగా మాట్లాడారని నెహ్రూ గారు అరెస్ట్ జైలు పడేశారు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రికి వచ్చి ఆయన జైల్లో పెట్టారు చాలా కాలం. ఎలా అవుతుందండి? ఏంటండి అది? ఒక కాశ్మీరీ పండితుల కుటుంబం, అంటే బ్రాహ్మణుల కుటుంబమే పండిట్స్ అంటే, తన ఆ దేశం కోసం సర్వం త్యాగం చేశారు. ఇందిరాగాంధీ చనిపోయేటప్పుడు ఏం మిగిల్చుకున్నారండి ఆవిడ? ఇవాళ ఏదో ఈ సోనియా గాంధీ గారి నేషనల్ హెరాల్డ్ అంటున్నారు కానీ చెప్తున్నాను, ఆ జీవితం త్యాగం చేశారు. తప్పులు మానవ సహజం, తప్పులు చేసి ఉండొచ్చు. ఆవిడ మానవ మాతృక చెందిన, కానీ దేశ అంకిత భావంలో మనం ఎవరు దమ్మున్న ఆవిడే వాళ్ళ బతుకుంటే పాకిస్తాన్ ఇండియా వైపు కళ్ళెత్తే చూడటానికి భయపడేది. 71లో మన ఇండియాలోకి 1 కోటి మంది శరణార్థులు వస్తే మొత్తం వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతుంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇలా ఉంటే పాకిస్తాన్కి శాంతి బాహినికి సపోర్ట్ చేయమంటే పాకిస్తాన్ మొదలుపెట్టింది అటు సైడ్. మన జమ్మూ కాశ్మీర్ పంజాబ్ వైపు మొదలుపెట్టినప్పుడు మొత్తం ఆర్డర్ చేసి మొత్తం అటువైపు కొట్టి ఇటు బంగ్లాదేశ్ని నడిపించి, బంగ్లాదేశ్లో దాదాపు నియోజక నాయకత్వం 90,000 మంది లొంగిపోయారు ఆ రోజు. వాళ్ళందరినీ ఏం చేయాలి మనం? మన యుద్ధ ప్రోటోకాల్ ప్రకారం యుద్ధ ఖైదీలుగా చూడాలి, అందరూ భోజనాలు పెట్టాలి. వాళ్ళందరూ 93,000 మంది ఎక్కడ బయటిస్తామండి మనం? ఎక్కడ పెడతాం? లేదా పాకిస్తాన్ మళ్ళీ బంగ్లాదేశ్ చూసుకోగలుగుతున్నా? మళ్ళీ ఆక్యుపై చేస్తారు. వాళ్ళకి ఆర్మీయే లేదు, అంత గట్టి ఆర్మీ లేదు. సొంత బంగ్లాదేశ్ ఆర్మీ మత విద్వేషం రెచ్చగొట్టారు కదా. అందుకని చాలా దాంట్లో సిమ్లా ఒప్పందాన్ని చేకప్ చేశారు. ఇవాళ దాన్ని రద్దు చేశారు. ఇవాళ పాకిస్తాన్లో వాళ్ళు వాస్తవాన్ని అధ్యయన రేఖ రమ్మని చెప్పినా, తత్తూర్ అనే ప్రాంతం కాశ్మీర్లో పైనుంచి కారం మోస్ట్ ఇంపార్టెంట్ ఆ ప్రాంతాన్ని, అది పాకిస్తాన్లో ఉండేది, ఇండియా ఆక్యుపై చేసినప్పుడు అది ఉంచుకున్నారు. చెప్తున్నానండి, అలా ఉంచుకున్న మనిషి ఆ తర్వాత వాడు బతికుండగా కనీసం ఇండియా వైపు కన్నెత్తి చూడటానికి కూడా సాహసించలేదు. బోత్ చైనా అండ్ పాకిస్తాన్. ఇవాళ అంతర్జాతీయంగా పార్లమెంట్లో అడుగుతున్న ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పాలి కేంద్ర ప్రభుత్వం. నిజం కాదు, దాదాపు మా పశ్చిమ గోదావరి జిల్లా అంత భూభాగాన్ని చైనా ఆక్యుపై చేసి గత 7 ఏళ్లలో అక్కడ నివాసాలు లేకపోతే క్యాంపులు అన్నీ కట్టుకుని ఆయన శాటిలైట్ మ్యాప్లు అన్నీ చెప్తా ఉంటే కనీసం ఈ దేశ ప్రభుత్వం అది నిజం కాకపోతే చెప్పాలి కదా. ఎవరికండి 54 ఇంచుల జాతి ఉంది, చెప్పుకుంటాం కాదండి వాళ్ళు మాట్లాడటానికి. సిక్కింలో సిక్కిం దేశాన్ని రక్షిత ప్రొటెక్ట్ దేశం కింద ఉండేది. వాళ్ళు చైనా వాళ్ళు ఒక కుట్రపూరితంగానో లేదా వాళ్ళని మనం ఒకటే స్టాక్ అని చెప్పి వాళ్ళని టేక్ ఓవర్ చేస్తారు. వాత రాగానే నిమిషాల మీద ఇండియా సైన్యాన్ని పంపించి, సైన్యం అని చెప్పకుండా ఆపరేషన్ పోలీస్ అని పెట్టి అక్కడున్న సిక్కిం దేశాన్ని ఇండియాలో 1975లో విలీనం చేసుకుని దాంట్లో ప్లెబిసైట్ నిర్వహించి ఆ దేశంలో 98% మంది మన దేశంలో కలవడానికి ఒప్పుకున్నా అని చెప్పి నిమిషాల మీద ఆ భూభాగాన్ని కలిపింది ఎవరండి? మేడం ఇందిరాగాంధీ. 1962 చైనా యుద్ధంలో మన అస్సాం తేజ్పూర్ అవతల వరకు చైనా ఆర్మీ వస్తున్నప్పుడు ఆవిడ వెళ్ళిపోయి అక్కడ మిగతా స్థానికంగా వాళ్ళు కూడా పారిపోతున్న సందర్భంలో నేను నిలబడతాను వెళ్ళి వాళ్ళందరికీ ధైర్యం చెప్తాను నిలబడుతుంటే అప్పుడు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ లేక నెహ్రూ గారు నా కూతురు ఏమైందో ఆయనకు ఆరోగ్యం వాళ్ళు తలడిల్లిపోతే బిజు పట్నాయక్ గారు, సాల్యూట్ టు బిజు పట్నాయక్ గారు ఫర్ ఈజ్ గ్రేట్ అంటే ఫ్రీడమ్ ఫైటు, లేకపోతే పాకిస్తాన్ దుర్మార్గమైన ఆర్మీ అక్కడ శ్రీనగర్ వెళ్తాను ఫ్లైట్లో మనాలు దింపాడు, ఇండోనేషియా అధ్యక్షుని కాపాడాడు. అలాంటి ఆయన వాళ్ళ ఆవిడ ఇద్దరు ఫ్లైట్లో పైలట్స్ వెళ్ళి వేసుకుని ఇందిరాగాంధీ గారిని సన్న నేర కాపాడుకుని తిరిగి తీసుకొచ్చారు. అంత దమ్మున్న ధైర్యం ఉన్న ఆవిడ. మైనస్ పాయింట్లు ఉండవచ్చండి, కానీ ఆవిడ కనుక ఉంటే ఇలా ఉండేదా? ఇవాళ ఏదో అసలు చెప్తున్నాను, అసలు యుద్ధాలు సాధించారు. ఇప్పటికన్నా కూడా ఈ 54 ఇంచీల గారికి ధైర్యం ఉంటే ఫస్ట్ ఆక్సాయ్ చీన్ అనే ప్రాంతం ఉంది, అది చాలా ఇంపార్టెంట్. ఇవాళ చైనా ఆ కొరం ఈ చైనా యొక్క ఆర్థిక సహకారాలు పాకిస్తాన్ డైరెక్ట్ యాక్సెస్ లేదండి. యాక్చువల్గా మనకే ఆఫ్ఘనిస్తాన్కి ఉండేది. ఆక్సాయ్ చీన్ని కొరంని ముందర ఆక్యుపై చేయాలి
ఇండియా. ఆ తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు వెళ్ళాలి. ఎందుకంటే సరఫరాలు ఆగిపోతాయి కదా. ఆ ధైర్యం ఉందా? ఆ ధైర్యం ఉందా? ఇవాళ మా పోరాటం చేస్తాం, లేకపోతే ఇది మాట్లాడేవాడు తీసుకెళ్ళి బార్డర్ దగ్గర వదిలిపెట్టాలి. ఏది ఆవుల కోసం అన్నారు కదా, అవును గౌరవిద్దాం, కానీ ఆవుల కోసం మేము ప్రాణాలు తీస్తామనే వాళ్ళని వెళ్ళి చైనాని పాకిస్తాన్ దగ్గర ఇస్తే వీళ్ళు గట్టిగా యుద్ధం చేస్తారు ఫస్ట్. తర్వాత మన ఆర్మీ మాత్రం గట్టిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆర్మీ ట్యాకిల్ చేస్తారు. అసలు నాకు అర్థం కాదండి. పహల్గాంలో తీవ్రవాదుల గురించి మాట్లాడకుండా నిన్న 24,000 బలగాలు మోహరింపు, భారీగా కుంబింగ్, బాంబులన్నీ వచ్చినాయి వార్తలు. పేపర్ చదువు ఏంటని చూస్తే ఛత్తీస్గఢ్లో మన గిరిజనుల మీద, మావోయిస్టుల మీద అంటే ఇది నిజంగానే ఖచ్చితమైన ఈ హింసా విధానాన్ని మావోయిస్టులు ఎవరు ఖచ్చితంగా నిర్దిగ్ధంగా వ్యతిరేకిస్తాను. నేను దుర్మార్గాన్ని ఖండిస్తాను. చేయకూడదు. వాళ్ళు చేసే తప్పు హింసాత్మక చర్యలు మానేయాలి. కానీ వాళ్ళు మన దేశ పౌరులండి, గిరిజనులండి, ఎక్కువ మంది 99% గిరిజనులండి. లక్షల బలగాలను అక్కడ కేంద్రీకరించారు. శాంతి చర్చలు జరుపుకుని వీళ్ళని పరిష్కరించుకోవాలి కదా. ఆ అదానీ గారికో గుజరాతీ వ్యాపారులు, మారడు వ్యాపారులు నేను అన్నంగానే వాళ్ళిద్దరం గుమా వ్యాపారులు గుట్టిగా వాళ్ళ వ్యాపారుల కోసం ఇది చేస్తున్నారని ఆరోపణ రావట్లేదా? ఛత్తీస్గఢ్లోని అద్భుతమైన మైన్స్ ఉన్న ప్రాంతాలని వాళ్ళ కోసం ఇది తప్పు కదండి. నాకు చాలా బాధగా ఉంది. ఇందిరాగాంధీ గారు లోపాలు ఉండొచ్చు, కానీ ఆవిడ ఎందుకని రెండు ఇంటర్లేట్ చేశానంటే నిన్న అమరావతిలో మోడీ గారు ఇచ్చిన స్పీడ్ కొట్టిన చప్పట్లు కనుక వింటే ఆ చప్పట్లు అక్కడ దాకా దాటిపోయి బార్డర్లో దాటిన తర్వాత తీవ్రవాదులు గుండెపై తెచ్చేవారంట. అంత చట్లు ఇప్పుడు ఎందుకు కొట్టారో తెలియదు. అక్కడ విచిత్రకరంగా ఉందండి. ఆయన మాట్లాడిన మాటలు నాకు అర్థం కాదు. ఆయన సౌదీ అరేబియాలో అలైబియాలో ఉన్నారు, పాటలన్నీ చూశాను. వచ్చిరాగానే ఇక్కడ నుంచి వెంటనే బీహార్లో ఎన్నికలకు వెళ్ళిపోయారేంటి? ఓ రోజు అక్కడ కూర్చుని అఖిలపక్ష సమావేశాన్ని రాజ్నాథ్ సింగ్ గారు ఇంకొకరు అధ్యక్ష వహిస్తారా? నా దేశ ప్రధానమంత్రి రెస్పెక్టివ్ మీద ఎక్కడ ఏదైనా బయట దేశం విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వీ మస్ట్ సపోర్ట్ ఇండియా అండ్ అవర్ ప్రైమ్ మినిస్టర్. ఆయన మన జాతికి ఒక గౌరవ ప్రతినిధి. అందువల్ల ఇండియా ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా ఆ నీచ నికృష్ట మదాంధ ఆ దుర్మార్గులైన టెర్రరిస్టుల విషయంలో వేటాడే విషయంలో పూర్తిగా మన ఇండియా అనమాల, మన ప్రభుత్వం ప్రధానమంత్రి గారు అనమాల. కానీ మిగతా విషయాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ చేసిన అన్యాయ విషయాలు మాత్రం సహించకూడదు. సరే, ఇప్పటివరకు మనం చాలా రాజకీయాలు మాట్లాడుకున్నాం. రాజకీయాల పరంగా అంటే అన్ని విషయాలు మనం మాట్లాడాం. కాకపోతే ఇప్పుడు మీలోని ఇంకొక యాంగిల్ కూడా నాకు కనిపిస్తుంటుంది. ఈ సోషల్ యాక్టివిస్ట్గా అంటే సమాజంలో ఏం జరుగుతుందో వాటిపైన కూడా మీరు అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటారు, రాజకీయాలు మినహాయిస్తే. ఏంటి అక్షయ తృతీయ, ధన్తెరాసు, బంగారం కొనుక్కోవాలని ఆడపిల్లలకు ఉంటుంది, అదొక వంక మాకు, అవునా కదా? నార్మల్గా అయితే కొనరేమో కానీ అక్షయ తృతీయ అంటే మస్ట్ అండ్ షుడ్గా కొనుక్కోవాలని చెబుతారు కాబట్టి ఆ రకంగా ఏమైనా గోల్డ్ వస్తుందేమో, ధన్తెరాస్కి గోల్డ్ వస్తుందేమో మేము ఆశ చూపుతూ ఉంటే మీ బోటోలు వచ్చి దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఏంటి ఆ కోపం ఏంటి మీకు మాపై? మహిళా మతములు ఒకటే గౌరవిస్తున్నానండి. ఇవాళ పక్కన ఎండలో మండిపోతున్నాయి, పసిడి కూడా మండిపోతుంది. ₹1,00,000. అవును, ఎక్కడ గోల్డ్ షాపుల్లో మనకి జనాలు కనిపించుకుండడం మీరు అది కాదు, ఇవాళ కాదు అని ఉన్నాను. నేను ఒకటి చెప్తున్నాను. ఎందుకండి ఇబ్బంది అంటే అందరం చాలామంది మహిళలు ఎందుకండి ఈ ధన్తెరాసు అక్షయ తృతీయని మగవాడిని ఇబ్బంది పడతారు? ఆడవాళ్ళు సంపాదన పైన కొనుక్కున్నాను, వేరే సంగతి. ఎందుకండి ఇబ్బంది పడతారు? నేను అడుగుతా ఉన్నాను. పనో లేకపోతే ఇంట్లో వివాహం ఏది ఉంటే కొనుక్కోవచ్చు, కానీ ఈ అక్షయ తృతీయ అనేది, ఈ ధన్తెరాసు అనేది మనకు లేవండి. మనకు అసలు మన తెలుగు సాంప్రదాయాలు, ద్రవిడ సాంప్రదాయాలు కానే కావు. ఈ గుమా వ్యాపారులు అందరూ ఉత్తర భారత దాంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదే ఇండో యూరోపియన్ భాష, హిందీ భాష ఉంటుంది కదా, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు కదా, ఇండో యూరోపియన్ భాష అది. ఆ బ్యాచ్ వాళ్ళు మొదలుపెట్టిన మార్కెటింగ్ టెక్నాలజీ ఆ రోజు కొనాలని, అవసరం ఉన్నప్పుడు మనం కొనుక్కుంటాం వాళ్ళ ఏట్ల కన్నా. అది ఒక బంగారం అనేది మన ఇండియాలో మహిళలకు ఒక బ్యాంకు, పిల్లల చదువుప్పుడు కూడా ఉపయోగపడే బ్యాంకు. ఇవాళ దిక్కుమాల ఈ బ్యాచ్ మొదలుపెట్టి డైమండ్ల మీద పెట్టారు. నేను సబ్జెక్ట్ డైవర్ట్ అవ్వట్లేదు. ఈ దిక్కుమాల డైమండ్లు అండి, ఇప్పుడు మీరు ₹1,00,000 పెట్టి కొన్నారనుకోండి, వీళ్ళు ఏదైనా 90% డైమండ్లు అన్నీ అండి 10 ఏళ్ల తర్వాత ఇంకా రేట్ అంతే ఉంటాయి, ఎప్పుడూ తప్ప పెరగలేదు. బంగారాన్ని తగ్గించేసి డైమండ్లు పెంచారు. ఇదో పెద్ద మార్కెటింగ్ టెక్నాలజీ. నేను దయచేసి మా అమ్మాయి హంబుల్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్, లేడీస్ ఏంటి జెంట్స్ ఏంటి ఎవరా, అందరూ చాలామంది జెంట్స్ అంతా 2-3 కేజీలు వేసుకుని తిరుగుతున్నారు, మీరు చూశారు కదా. అందువల్ల దయచేసి ఈ అక్షయ తృతీయ, ధన్తెరాసు ఇవన్నీ మన సాంప్రదాయాలు కాదు. డెఫినెట్గా ఇవాళ పసిడి ఎంత రేటు వచ్చినప్పుడు కొనుక్కుంటాం అనేది తప్పనిసరిగా పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు సాంప్రదాయాలను గౌరవిద్దామండి. కానీ మీరు దయచేసి మీరు కొనుక్కోవద్దు. ఒకవేళ ఆధారపడితే భర్తల మీద, కుటుంబాల మీద ఆధారపడిన దయచేసి మగవాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటున్నానంటే
మీకు అవసరం ఉన్నప్పుడు కొనుక్కోండి, అంతే తప్ప ఈ మార్కెటింగ్ మేనేజర్ రండి లక్ష్మీదేవి కలిసి వస్తుంది నడిచి వస్తుంది ఇవన్నీ ఇంతకుముందు ఎందుకు లేదు 50 ఏళ్ళ క్రితం. ఇప్పుడు ఈ మధ్యనే ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ గుండు బాస్ గారు ఉన్నారు, ఎవరు ఆయన పేరు కిరణ్ గారు, ఆయన కూడా మార్వాడి గారు కదండి. ఈ ఆంధ్రప్రదేశ్లో మీరు విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు లేదా మిగతా బెంగళూరు, హైదరాబాదు లేదంటే చెన్నైలో చూసుకోండి, ముఖ్యమైన షాపులు 90% యోజనలు ఇవన్నీ కూడా గుమా వ్యాపారులు. అందరిలో ఒకడొకళ్ళు కట్టుబాటు గుమా వ్యాపారులే ఉంటారండి దీంట్లో. అంటే తరతరాలుగా మనం మా వయసులో అందరూ ఏమయ్యారు, మా దగ్గర లేరా, మా విశ్వబ్రాహ్మణులు ఉన్నారు, కంసాలు ఉన్నారు, అద్భుతంగా తయారు చేస్తారు, వీళ్ళందరూ షెడ్కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ దగ్గర గుమస్తాలు అయిపోయారు. వీళ్ళందరికీ ఉంటుందే కొన్ని షాపులు ఉంటాయి, వీళ్ళందరూ ఉంటాయి. ఇవాళ చిన్న చిన్న మా పాలకొల్లు లాంటి ప్రాంతాల్లో కూడా వీళ్ళు డామినేషన్కి వచ్చేస్తున్నారు. ఇంకా ఆఖరి తరం ఉంది. నేను వాళ్ళ మీద వ్యతిరేకం కాదు, నేను గుజరాతీ మార్వాడి వ్యాపారం అంటే వ్యతిరేకం కాదండి, మహారాష్ట్ర అంటే వ్యతిరేకం కాదు. మా నాన్నగారి పేరు గాంధీ గారు, మా అమ్మగారి పేరు జిజాబాయి, ఎప్పుడో 90 సంవత్సరాల క్రితం పెట్టుకున్న పేర్లు నేను చెప్తున్నాను. అలాగే పటేల్ గారు అందరిని గౌరవిస్తాం, కానీ అక్రమంగా వ్యాపారం చేస్తున్నారు చూసారు వీళ్ళు. వాళ్ళ మీద మన తెలుగు జాతి మీద పెత్తనం చేయడానికి వస్తాను చూసారా, వాళ్ళ మీద తప్పు. దయచేసి మీరు సాధ్యమైనంత వరకు స్థానిక వ్యాపారులకు ప్రోత్సాహం ఇవ్వండి. అది చిన్న షాపుల్లో అయినా సరే, మా వయసులో చిన్న ఉండేవారు అందరూ మొత్తం మేజర్ ఊళ్ళల్లో అంతా మాయమైపోయారు. వాళ్ళు నిజాయితీగా వ్యాపారం చేసేవాళ్ళు చాలామంది. వాళ్ళందరూ కూడా ఒక ఊళ్ళల్లో ఒక బ్యాంకుల కింద ఉండేవాళ్ళు చిన్నాళ్ళకి అవసరమైనప్పుడు. ఏదో పాపం రూపాయి కానీ ఇలాగా భయంకరమైన తాకట్టు వ్యాపారాలు పెట్టి లేదా ఇంకోటి పెట్టి 5 రూపాయల వడ్డీలు కనపడకుండా వేసేసి మొత్తం కాజేసే బ్యాచ్ ఆ గుమా వ్యాపారుల బ్యాచ్ కాదండి. ఓకే సార్, మై హంబుల్ రిక్వెస్ట్, మీరు తప్పుగా అనుకోవద్దండి, లేడీస్ కూడా మీరు కొనుక్కోండి. కానీ అలాగే ఈ పెళ్ళిళ్ళ విషయంలో మీకు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కంటే పెళ్ళిళ్ళ విషయంలో ఏమండి అదేదో ఏంటండి అది సంగీత్ హల్దీ మనకేదో చక్కగా పసుపు కొట్టేది మన తెలుగు సాంప్రదాయాలు. చాలామంది మా ఫ్రెండ్ ఉన్నారు శాస్త్రి గారు, చక్కగా సాంప్రదాయంగా రేపు 11 తారీఖు వివాహం చేస్తాం, మనం కూడా వెళ్ళొచ్చాను. వాళ్ళందరూ ఇలాంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు పెరిగిపోయండి. ఇది వాళ్ళు సంగీత్ అక్కడ పెట్టారు, మనం ఇక్కడ పెట్టాలి, వాళ్ళు ఎంత పెడుతున్నారు అంటే పైనుంచి చూసి కిందాక ఇది పెరిగిపోయి వికృతంగా ఖర్చులు పెంచేసి పెళ్లి ఖర్చులు కూడా మనకంత లేవండి. మనకే మామూలుగా కట్నం ఉండేది, లేకపోతే ఇంకోటి ఉండేది. ఉత్తరాదిని మాత్రం పెళ్లి బ్రహ్మాండంగా చేస్తారండి, స్వీట్లు బాట్లు అన్ని పెట్టి 50 రకాల స్వీట్లు కూడా పెట్టింది తెలుసా మీకు, 40 రకాల కూరలు తినేది ఇలా కెలుగుతారు, 3000 5000 భోజనాలు కొన్ని చోట్ల. అంటే అది చూసి కింద వాళ్ళు ఆయన పక్కన పెట్టాడండి సుబ్బారావు గారు, మన పెడతానికి ఏమైంది, చచ్చిపోతున్నారండి. నిజంగానండి, ఎందుకండి మనకు లేని ఎత్తుకొచ్చాం. నేను వాళ్ళ ఖచ్చితంగా, కానీ వాళ్ళ పిల్లలు అడుగుతున్నారంటే నేను ఆ పిల్లలకు కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా ఏం చేస్తాను, చక్కగా మన సాంప్రదాయాల ప్రకారం చేసుకోండి. తర్వాత డెస్టినేషన్ వెడ్డింగ్లు అంట, అది కూడా నేను మాట్లాడతాను. ఒక పెద్ద మనిషి నాకు ఫోన్ చేసి, ఇప్పుడు మంచి పదవులు ఉన్నాయి ఆయన, సీను నువ్వు అది రాజస్థాన్లో పెట్టావు రావాలని. నేను రావాలంటే మా ఆవిడ, ఎందుకంటే అక్కడ రూమ్ ఒకటి 50,000, మళ్ళీ మా ఇంట్లో కుటుంబ సభ్యులు వచ్చాను కొన్ని డబల్ అయిపోతాయి కదా, ఫ్లైట్ టికెట్ పెట్టుకు డెస్టినేషన్ వెడ్డింగ్ వెళ్ళి వాళ్ళని, లేకపోతే మన సినిమా నట్లు వెళ్ళి ఎక్కడంటే యూరోప్లో డెస్టినేషన్ వెడ్డింగ్, లేకపోతే గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్, లేకపోతే థాయిలాండ్, ఎందుకంటే డెస్టినేషన్ అక్కడి వెళ్ళి ఆన బాగు చేస్తారు. మనకు అద్భుతంగా ఎండాకాలం అయితే హార్సిడీస్ అరకులోయలో పెట్టుకోండి. డెస్టినేషన్ వెడ్డింగ్ కావాల్సిన వాళ్ళు చక్కగా శీతాకాలం అయితే భద్రాచలంలో నేను ఒకటి చిన్నది, ఎవరు పెద్ద ఫంక్షన్ హాల్కి 50 లక్షలతో 10 లక్షలు లేకపోతే తగలేసే బదులు అక్కడ పెట్టుకుని భోజనాలు పెట్టండి, అక్కడ గిరిజనులు మిగతా వాళ్ళకి భోజనాలు పెట్టండి, ఆనందంగా ఒక స్వీట్ అన్న ఆనందంగా 50 స్వీట్లు పెట్టినట్టు కెలిగి ఎవరు లోపాలు ఎన్ని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుకని నా హంబుల్ రిక్వెస్ట్, మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి చేయబోయే వాళ్ళకి, అమ్మ మీరు కూడా ఆలోచించండి. డెస్టినేషన్ గండికోట ఉంది మనకు అద్భుతమైంది, లేదా హంపి విజయనగరం ఉంది, లేకపోతే మన పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. భద్రాచలం ఊళ్ళో కాదు, దూరంగా కొండల మీద తిళ్ళ మీద పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఇతర మతాల వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. అందుకని అనేక స్థలాలు ఉన్నాయి మనకి. మన వరంగల్ దగ్గర పాకాల చెరువు అద్భుతంగా ఉంది, లేకపోతే కుంటాల జలపాతం పక్కన గెస్ట్ హౌస్లో ఉంటాయి, లేకపోతే అనేక చోట్ల అనంతగిరి హిల్స్, వికారాబాద్ అనేకం చక్కగా ఉన్నాయి. ద బెస్ట్ ప్లేస్ ఇన్ బోత్ ద స్టేట్స్ అండి, మంచి హ్యూమిడిటీ ఉండేది. అలాంటి చోట్ల చేసుకోవచ్చు. కానీ తీసుకెళ్ళి వాళ్ళ ప్యాలెస్లకి వాటికి తగలేసేసి ఎందుకు డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా దయచేసి తగ్గించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.